హాయ్ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం మంచి స్నో వైట్ పుడ్డింగ్ చేయబోతున్నాము. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మన నైఫ్తో కట్ చేస్తుంటే ఎలా దిగుతుందో. ఇంత సాఫ్ట్గా ఉంటుందంటే మన నోట్లో వేసుకుంటే చిక్కిపోతూ ఉంటుంది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా. మరి ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూద్దామా? స్నో వైట్ పుడ్డింగ్ చేయడానికి కొంచెం ఒక 10 గ్రామ్స్ చైనా గ్రాస్ తీసుకుంటున్నాను. అది కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అంటే మన పాలు కాబెట్టే లోపల మన చైనా గ్రాస్ కొంచెం నానిపోయింది. ఇలా కలిపి పక్కన పెడదాము. ఈ చైనా గ్రాసే కావాలని ఏం లేదు, మనం జెలాటిన్ కావాలంటే అంటే జెలాటిన్ ఉంది అది తీసుకోవచ్చు. ఇంకా అది కాకపోతే మన కార్న్ఫ్లోర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ ఒక 1/2 లీటర్ పాలకి ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోయిద్ది. నేను ఒక 1/2 లీటర్ పాలు కాబెడుతున్నాను. అది మనం పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ అయినాక చైనా గ్రాస్ యాడ్ చేసుకోవాలి. ముందు పాలని బాయిల్ అవ్వడానికి పెడదాము. మనం ముందు మ్యాంగో పుడ్డింగ్ చేసినప్పుడు దానిలో వైట్ అంటే కార్న్ఫ్లవర్తో వైట్ పుడ్డింగ్ చేసాము. దానిలో అదే సేమ్ రెసిపీతో ఇది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చైనా గ్రాస్తో చేస్తున్నాం కదా, దానికి బదులు మన పాలు కాగేటప్పటికి మనం కొంచెం వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే షుగర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్ ముందు వేస్తున్నాను. అది కొంచెం షుగర్ చూసుకొని మళ్ళీ ఒక 1/2 కప్పు కూడా మళ్ళీ వేస్తున్నాను. మనకి షుగర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే పుడ్డింగ్ కొంచెం బాగా స్వీట్గా ఉండాలి కదా, అందుకని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పాలు బాగా బాయిల్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మన చైనా గ్రాస్ని వేసి మిక్స్ చేయండి. ఎందుకంటే పాలు మరుగుతూ ఉండేటప్పుడు చైనా గ్రాస్ వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసి వేయండి. ఈ చైనా గ్రాస్ బాగా కరిగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకొని కొంచెం విప్పింగ్ క్రీమ్ని చేసి తీసుకోవాలి. మరి స్టిక్ పిక్స్ దాకా లాగా అంటే కేక్కి మనం వాడేటట్టు అంత స్టిఫ్గా విప్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీలో వేసి విప్ చేసుకోవచ్చు, అంటే బ్లెండ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రోతీ కన్సిస్టెన్సీ అయితే చాలు. ఇప్పుడు మన పాలు కూడా చల్లారిపోయి ఉండదు కదా, మనం చైనా గ్రాస్ వేసి కాబెట్టి పెట్టిన అదిగో చూడండి, చల్లారేటప్పుడు కొంచెం థిక్గా అయింది. ఇది కూడా మనం అంటే మన హ్యాండ్ బ్లెండర్ లాగపోతే మనం మిక్సీలో వేసి 2 ఒకేసారి వేసి ఒక 5 మినిట్స్ దాకా బాగా బ్లెండ్ చేస్తే సరిపోయింది. స్మూత్ కన్సిస్టెన్సీ అవుతుంది. ఇప్పుడు నేను హ్యాండ్ బ్లెండర్తో 2 ఒకసారి బాగా స్మూత్గా విప్ చేసిన తర్వాత 2 కలిపి మళ్ళీ ఒక నిమిషం విప్ చేస్తున్నాను. మీరు మిక్సీలో 2 ఒకేసారి వేసినా పర్వాలేదు, లేకపోతే మన ఎగ్ బీటర్తో కానీ దేంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు, అదొక ప్రాబ్లమే కాదు. ఇప్పుడు 2 మిక్స్ చేసిన తర్వాత మనం మోల్డ్లోకి అంటే ఏ షేప్ మనకి కావాలో, ఎలాంటి బౌల్లో అంటే ఏ షేప్ రావాలో ఆ బౌల్లోకి వేసి మనం సెట్ చేయడానికి ఫ్రీజర్లో పెడదాము. చూడండి, మనది బాగా విప్ చేసి తీసాను. నేను ఒక బౌల్లో సెట్ చేయడానికి పెడుతున్నాను. మన కేక్ టిన్ ఉంది కదా, దానిలో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే స్టీల్ బౌల్ ఏదైనా కొంచెం అందంగా డిజైన్గా ఉండే దానిలో అయినా సెట్ చేయడానికి పెట్టుకోవచ్చు. దేనిలో పెట్టినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ బౌల్లో పెట్టిన తర్వాత నాకు కొంచెం మిగిలింది, అది ఇంకా ఒక చిన్న బౌల్లో పెడుతున్నాను. చూడండి, ఇంత వచ్చింది. ఇది కూడా పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఇది ఒక 1 అవర్ ఫ్రీజర్లో పెట్టామనుకో తొందరగా సెట్ అవుతుంది. చూడండి, 1 అవర్ తర్వాత మన పుడ్డింగ్ బాగా సెట్ అయిపోయింది. సైడ్స్ అదే విడిగా సెపరేట్ అవుతుంది. చూడండి, మన బౌల్లో ఏం రాయాల్సిన అవసరం కూడా లేదు, అదే ఊడి వచ్చేసిద్ది. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తిరగబెడదాము. ఏం ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 నిమిషానికి అదే ఊడి వచ్చేసిద్ది. చూడండి ఎంత ఈజీగా మన పుడ్డింగ్ రెడీ అయిపోయిందో. ఒక చెర్రీ, ఒక 2 తులసాకు పెట్టి అందంగా డెకరేట్ చేశాను. ఎంత అంత వచ్చిందో కదా, కట్ చేస్తుండే చాక ఊరికే దిగిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే మీకు అందరికీ నచ్చుతుంది. మరి అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ హెవెన్ కంటిన్యూస్. బై బై.